పల్నాడు జిల్లా దాచేపల్లి పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ సుబ్బారావుపై తీవ్ర ఆరోపణలున్నాయి. గత ఆగస్టులో సుబ్బారావు వడ్డీకి 3 లక్షల రూపాయలు అప్పు ఇచ్చిన ఎస్బీఐ బ్యాంక్ ఉద్యోగి చేపూరు పూర్ణచంద్రరావు 36 సంవత్సరాల 20 రోజుల్లో ₹1,00,000 చెల్లించారు. మిగిలిన వడ్డీ డబ్బులు చెల్లించాలంటూ సుబ్బారావు పూర్ణచంద్రరావుని వేధించారని, భయంతో పూర్ణచంద్రరావు నరసరావుపేటలోని బంధువుల ఇల్లు దాక్కున్నారని సమాచారం. మాకు డబ్బుల పరంగా మనీ అవసరమయ్యి దాచేపల్లి కానిస్టేబుల్ దగ్గర ఒక 3 lakhs మనీ తీసుకున్నాం సార్. సుబ్బారావు గారు అండి. సుబ్బారావు గారి దగ్గర 3 lakhs మనీ 3 లక్షలు తీసుకున్నామండి. మాకు అవసరమయ్యి సార్ ఇష్టపూర్వకంగానే మాకు ఇచ్చారు సార్. మాకు సార్ చెప్పిన టయానికి మాకు అందలేదు సార్. మా మావి సార్ చెప్పిన టయానికి మాకు అందలేక కొంచెం ఇవ్వలేకపోయాం సార్. దానికి పరిష్కారంగా కొంచెం టైం ఇవ్వండి సార్ అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తాం సార్. ఇంట్రెస్ట్ డైలీ 3,000 ఇస్తా ఉన్నారు సార్. 3 lakhs కి దానికి సుబ్బారావు గారికి ఇష్టపూర్వకంగానే ఇచ్చారు సార్. తర్వాత మనీ అందించలేకపోయాము. గతంలో అక్టోబర్ మేము తీసుకుంది ఆగస్టులో సార్ మనీ. మా మావయ్య గారిని తీసుకెళ్లి బంధించేసి గొడవ చేశారు. స్టేషన్ లో కొట్టేసి బూట్ కాల్తో నలిపేశారు. ఒక కానిస్టేబుల్ పంపించి మా వారిని తీసుకెళ్లారండి. మాకు అసలు తెలియదు తీసుకెళ్లిన విషయం కూడా. ఒక 1 day అసలు మాకు తెలియనివ్వలేదండి. తర్వాత మా వారు వేరే వాళ్ళ ఫోన్ చేశారండి. ఇట్లా సుబ్బారావు అనే అతను నన్ను ఇట్లా తీసుకొచ్చారు స్టేషన్ కి, ఇలాగా కొట్టి బంధిస్తున్నారు మాధవి, నాకు చాలా బాధగా ఉంది, నువ్వు రావా అని అంటే నేను వెళ్ళాను సార్. నేను వెళ్ళి ఏంటండి ఏం జరిగింది అని చెప్పేసి అడిగితే నాకు 1 day అసలు ఎవరు ఆన్సర్ ఇవ్వలేదు సార్. ఆన్సర్ ఇవ్వండి కాక తనని బంధించేసి సంఖ్యలు వేసేసి ఇది చేశారు సార్. బాగా ఇబ్బంది పెట్టారండి చాలా క్రూరంగా. అసలుకి ఆయన కొట్టడంలో నాకు అసలు చాలా బాధాకరంగా ఉందండి. నేను ఎవరు చెప్పుకోవాలా కూడా అసలు గుర్తొచ్చినప్పుడల్లా తనకి 4 days ఉంచుకున్నారండి. 1 day నాకు అసలు కనిపించనివ్వలేదు మనిషిని. నాకు అసలు ఎక్కడున్నారో కూడా జాడా తెలియనివ్వలేదండి. తర్వాత 4 days తర్వాత నేను డైలీ ఒక 2 days వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత సడన్ గా వచ్చి మీ వారు స్టేషన్ లో లేరు, మీరే తీసుకొచ్చారంట కదా అని అన్నారండి. అదేంటండి మీరు అట్లా అంటున్నారు సార్, మీరు అసలు అట్లా అంటాం భావ్యం కాలేదు సార్. అసలు నాకేం తెలుసు సార్, మీరు కస్టడీలో ఉంచుకొని మీరు ఇది చేసి అతన్ని భయపెట్టి భయాందోళనకి గురి చేసి మళ్ళీ నా దగ్గరకు వచ్చి మీరే తీసుకొచ్చారంటున్నారు ఏం సార్ అసలుకి, అదేంటి సార్ అని చెప్పేసి అడిగానండి. నేను అడిగితే ఏమో నమ్మా నువ్వే నీ ఫోన్ పే చేసావంట వచ్చేసారు నేను కీర్తానన్నారండి. రాలేదండి, తెలియదు సార్ నాకు అసలు. 10 days అవుతుందండి. అడ్రస్ అసలు లేదు సార్ నాకు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో డీఎస్పీ ఆర్డీఓ అధికారుల ఆధ్వర్యంలో హెల్మెట్ ధరించండి ప్రాణాలు కాపాడుకోండి అనే స్లోగన్తో ఒక ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమం హీరో షోరూం నుండి ప్రారంభమై దాదాపు 4 కిలోమీటర్ల మేర ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ద్వారా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం, తమ ప్రాణాలను రక్షించుకోవచ్చనే సందేశాన్ని ప్రజలకు చేరవేశారు. హెల్మెట్ ధరించండి ప్రాణాలు కాపాడుకోండి అనే నినాదంతో ఈ రోజున మనం ఈ యొక్క అల్లం సెంటర్, తర్వాత నలుగురి సెంటర్ మీదుగా ఒక ర్యాలీ చేయడం జరిగింది. అంతా కూడా ఏంటంటే ప్రజల్ని అవేర్నెస్ చేయడం కోసం ఈ యొక్క ప్రాణాలు కాపాడుకోవాలి అంటే హెల్మెట్ చాలా ముఖ్యమైనది. మనం చూస్తూ ఉన్నాం ఈ రోజున సుమారు 2 లక్షల మంది ఈ యొక్క రోడ్డు ప్రమాదంలో చనిపోతా ఉన్నారు. దీన్ని తగ్గించాలి అంటే ప్రజల్ని అవేర్నెస్ చేయటమే ఒక మార్గం. మేము ఎన్నిసార్లు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టినా కూడా చాలా మందిలో అంత అవేర్నెస్ రావట్లేదు. ఎక్కువగా ఈ యొక్క హెల్మెట్ లేకుండా తోలటం వల్ల, సెల్ ఫోన్ తో మాట్లాడుతూ తోలటం వల్ల ఒక చిన్న యాక్సిడెంట్ కూడా ఇంజిన్ వల్ల చనిపోతున్న సంఘటనలు మనం చూస్తా ఉన్నాం. ఈ యొక్క అవేర్నెస్ ద్వారా కొంతమందిలో మార్పు వచ్చి హెల్మెట్ కొనండి, హెల్మెట్ ధరించండి, ప్రాణాలు కాపాడుకోండి ఒక మంచి నినాదంతో ఈ రోజు రవాణా శాఖ, పోలీస్ డిపార్ట్మెంట్ కలిసి ఈ రోజు ర్యాలీ చేయడం జరిగింది. కాబట్టి నరసరావు గారు ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ చూసిన వాళ్ళందరూ కూడా దయచేసి హెల్మెట్ కొనండి, హెల్మెట్ ధరించండి, ప్రాణాలు కాపాడుకోండి.
ప్రొద్దుటూరు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎస్వి ఇర్ఫాన్ బాషా ఆధ్వర్యంలో ఫిబ్రవరి 16, 2025న శ్రీనివాస్ నగర్లోని బాలాజీ కళ్యాణ మండపంలో ఉచితంగా మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో ప్రముఖ వైద్యులు పాల్గొని గుండె జబ్బులు, స్త్రీల వ్యాధులు, బీపీ, షుగర్, ఈసీజీ, 2D ఎకో వంటి పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలోని ముసునూరు మండలం బలివే గ్రామంలో రామలింగేశ్వర స్వామివారిని దర్శించుకున్న గృహ నిర్మాణ, పౌర సందర్భాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, దేవాలయ ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ నెల 24వ తారీఖు నుండి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని జరగనున్న ఉత్సవాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. శ్రీ రామలింగేశ్వర స్వామి స్వామి దేవతాభ్యో నమః. హిరణ్యగర్భాసురాసురాణాముఖరీకమాణిరాజమంతం త్రయంబకం విసామహే సుగంధిం పుష్టివర్ధనం వర్భారతదేవకుందనాన్ముక్షయమామృతాద్ యో రుద్రో అగ్నిభ్యోప్సి ఓషధీషు ఇష్టఫలసిద్ధిరస్తు. రామలింగేశ్వర స్వామి కాపాదోదకం పావనం శుభం శుభం శ్రీరాము. అదేవిధంగా దేవాదాయ శాఖకు సంబంధించిన ఉత్సవం సరిపోయినన్ని అరేంజ్మెంట్స్ లేకపోవడం వల్ల జన్మ స్నానానికి కానివ్వండి, లేకపోతే నదిలో స్నానానికి కానివ్వండి, నీరు లభ్యత లేకపోవటం కానివ్వండి, సరిపోయినంత మందికి జల స్నాన ఏర్పాట్లు చేయకపోవటం వలన కూడా కొంత ఇబ్బంది ఏర్పడిందని చెప్పేసి ప్రాంత ప్రజలు తెలియజేస్తా ఉన్నారు. ఈరోజు మొట్టమొదటి రోజు, రెండో రోజు వచ్చే భక్తుల సంఖ్యను ఆధారంగా చేసుకుని గతం కంటే కూడా 2 రెట్లు ఎక్కువ జల స్నాన ఏర్పాట్లు చేయమని చెప్పేసి సూచించడం జరిగింది అధికారులకు. అదేవిధంగా దానికి కావాల్సిన పైప్ లైన్ కానివ్వండి, బోర్లు కానివ్వండి, ఇంతకుముందు 3 బోర్లు ఉంటే 2 బోర్లు రోడ్డు నిర్మాణంలో కూలిపోయిందని చెప్పేసి, అదేవిధంగా కొత్తగా బోర్ వేయటానికి పంచాయతీ నుంచి ఒక బోరు, అదేవిధంగా ఎన్ఎంఎల్ నుంచి ఒక బోర్ వేయటానికి నిర్ణయించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా ఎండ తీవ్రత మనం చూస్తా ఉన్నాం. రోజు కూడా టెంపరేచర్స్ చాలా ఎక్కువగా ఉంటాయి మధ్యాహ్నం పూట. సో అటువంటి ఈ పిక్ పాకెటింగ్ కానివ్వండి, లేకపోతే ఇటువంటి దుర్ఘటనలు జరగకోకుండా వీడియో కెమెరాస్ కూడా పెట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. గతంలో కంటే కూడా ఎక్కువ కెమెరాస్, 20-30 కెమెరాస్ పెట్టి ఆ కెమెరాస్ ని కంట్రోల్ రూమ్ కి అనుసంధానించేట్టు ప్రజలకు ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా, దొంగతనాలు కానివ్వండి, లేకపోతే ఈవిటీజీ కానీ ఇవన్నీ లేకోకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్పండి. అదేవిధంగా గతంలో కేవలం 10 టెంట్లు లేకపోతే 10 రూమ్లు, అంటే క్లాత్ ఏర్పాటు చేసిన రూమ్స్, మహిళలు బట్టలు మార్చుకోవడానికి కేవలం 10 రూమ్లు మాత్రమే ఏర్పాటు చేసేవాళ్ళని చెప్పేసి చెప్పారు. అది ఎట్టి పరిస్థితులు కూడా సరిపోదు. నేను కొన్ని వేల మంది మహిళలు ఈ పుణ్యక్షేత్రానికి రావడం జరుగుతుంది. వారి కోసమని 50 రూమ్లు ఏర్పాటు చేయమని చెప్పారు. 50 రూమ్లు ఏర్పాటు చేయడమే కాకుండా ఆ ప్రాంతం అంతా కూడా మహిళా పోలీసు పర్యవేక్షణలో పెట్టడానికి కూడా సూచించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా పోలీసులు కూడా సరిపోయినంత మంది ఏర్పాటు చేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా చూడమని చెప్పారు. ఏదేమైనా సరే రేపు శివరాత్రి ప్రజల సౌకర్యాలను దృష్టిలో పెట్టుకొని అన్ని వసతులు కూడా ఏర్పాటు చేయాలి. ఇప్పుడు శానిటేషన్ లేకపోతే బ్యారికేడింగ్ ఇవన్నీ కూడా దేవాలయ డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా R&B దగ్గర పర్మనెంట్ గా ఉంటాయి. ఇది బ్యారికేడింగ్ వీఐపీలు వచ్చినప్పుడు కానివ్వండి, లేకపోతే ఏదైనా కార్యక్రమాలు. నేను ఎస్సీ గారితో మాట్లాడాను. బ్యారికేడింగ్ అంతా కూడా అక్కడికి తీసుకొస్తానికి
కాకినాడ జిల్లా పిఠాపురం కొమరగిరిలో ఇళ్ల స్థలం కోసం 76 ఎకరాల భూమి సేకరించి 5 సంవత్సరాలుగా రెవెన్యూ అధికారులు శిస్తుకుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీఓ మల్లిబాబు మీడియా ద్వారా మాట్లాడుతూ లేఅవుట్ చేయని ఇళ్ల స్థలాలను రైతులు పండించుకుంటున్నారని, వారిని చాలాసార్లు హెచ్చరించామని, హెచ్చరిక బోర్డులు కూడా పెట్టించామని తెలిపారు. అయితే సిపిఐ నాయకులు సాక రామకృష్ణ ఈ ప్రకటనను ఖండిస్తూ గతంలో రైతులకు డబ్బులిచ్చి స్వాధీనం చేసుకున్న భూమిని మళ్లీ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. స్థలమని భూసేకరణ చేయడం జరిగింది. ఈ భూసేకరణ చేసి కొంతవరకునే ఆ స్థానికంగా ఉన్న ప్రజలకి ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. మిగతాది కాకినాడ సిటీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అయితే కొత్తపల్లి మండలం పరిధిలో చాలా మందిని లబ్ధిదారుని గుర్తించకుండా ఇక్కడ స్థానికంగా ప్రజలకు అన్యాయం చేసి ఎక్కడెక్కడ వాళ్ళకో ఇళ్ల స్థలం ఇవ్వడం జరిగింది. తర్వాత కాలంలో కమ్యూనిటీ 2 అని 76 ఎకరాలు ల్యాండ్ సేకరణ చేసి ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుని ఉంది. అది రైతులకి డబ్బులు ఎంతవరకు ఇచ్చారు, ఇంకా ఎంతవరకు ఇవ్వాల్సి ఉంది అన్నది కూడా అధికారులు క్లారిటీ చెప్పలేని విషయం. అయితే అది సేకరించిన భూమి 30 ఎకరాలు లేఅవుట్ చేశారు. మిగతాది పంట పొలాల కింద కవులకి ఇచ్చి రైతులతో ఊడిపిస్తా ఉన్నారు. ఇది రెవెన్యూ అధికారులు చూస్తున్నారు తప్ప దీని మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి ఆ కవులకి ఆశించి ఈ యొక్క కవుల యొక్క డబ్బు ఇప్పటి వరకు 5 సంవత్సరాల నుంచి ఎంత శిస్తు వచ్చింది ఏంటన్నది కూడా ఈ రెవెన్యూ పరిధిలోనే సాగుతుంది. నిన్న ఆర్డీఓ మల్లిబాబు గారు మాట్లాడుతూ మా భూమిని రెవెన్యూ పరిధిలో కర్ణాటక రాష్ట్రం బీసానత్తం వైన్ షాపుల నుండి అక్రమంగా తరలిస్తున్న సుమారు 27,000 రూపాయల విలువ చేసే కర్ణాటక మద్యం, ₹1,00,000 విలువ చేసే 2 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్న గుడిపల్లి పోలీసులు అక్రమంగా కర్ణాటక మద్యాన్ని తరలిస్తున్న గుడిపల్లి మండలం కనమనపల్లి గ్రామానికి చెందిన సూర్యప్రకాష్, రాజశేఖర్, సత్యవేలు గుర్తించి గుడిపల్లి ఎస్ఐ టి శ్రీనివాసులు తన సిబ్బందితో కలిసి అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ నియోజకవర్గంలో బెజ్జూరు, చింతలమానేపల్లి, దాహేగాం, కాగజ్ నగర్, సిర్పూర్ మండలాల్లోని తండాలలో బంజారా సోదరులు తమ ఆరాధ్య దైవం అఖండ బాలబ్రహ్మచారి సంత్ శ్రీ సద్గురు సేవాలాల్ మహారాజ్ 286వ జయంతిని ఘనంగా జరుపుకున్నారు. అనంతరం సేవాలాల్ మహారాజ్ జగదాంబదేవి ఆలయాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. బంజారా సంస్కృతి సంప్రదాయం భోగ్ బండార్ కార్యక్రమం నిర్వహించారు. సేవాలాల్ మహారాజ్ చూపిన మార్గంలోనే ప్రతి ఒక్కరూ నడవాలని, భక్తి సన్మార్గంలో నడవాలన్నారు. రాజ్యసభ మాజీ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎఫ్టీసీ మాజీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ తాజా మాజీ చైర్మన్ రాజమౌళి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి మొక్కలు నాటారు.
తెలంగాణ రాష్ట్ర సాధకుడు గౌరవ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి 71వ జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకొని ముందస్తుగా మా గజ్వేల్ పట్టణ ప్రజానీకం అలాగే గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు తెలంగాణ రాష్ట్ర యావత్ ప్రజల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ పుట్టాడు తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో సబ్బండ వర్ణాలు మెచ్చే విధంగా పరిపాలన కొనసాగించి ఈరోజు ఎన్నో సంక్షేమ పథకాలు భారతదేశంలో లేనటువంటి పథకాలు ప్రవేశపెట్టి జనరంజకమైన పాలన కొనసాగించినటువంటి గొప్ప నేత కేసీఆర్ గారు వారి జన్మదిన సందర్భంగా మాజీ రాజ్యసభ సభ్యులు జోగిన్పల్లి సంతోష్ కుమార్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సందర్భంగా వృక్షార్చన కార్యక్రమాన్ని ఆ భాగంలో ఈరోజు పెద్దలు మాజీ ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాపన్న గారు మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అందరం కలిసి క్యాంప్ ఆఫీస్లో ఇప్పుడు ఈ వృక్షార్చన కార్యక్రమంలో చెట్టు నాటడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ చరిత్రలో మిగిలే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పుట్టినరోజు సందర్భంగా 71వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో మొక్కలు నాటి ఆయన 100 సంవత్సరాలు లైఫ్ ఉండాలని, ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇంకా చాలా చేయాలని గొప్ప మహానుభావుడు కేసీఆర్ గారు. అదే కాకుండా ఈ రాష్ట్రంలో ఉండే 13,000 గ్రామ పంచాయతీలలో నర్సరీలు ఏర్పాటు చేసి, ప్రతి మున్సిపాలిటీలో నర్సరీ ఏర్పాటు చేసి కోట్లాది మొక్కలు నాటి పల్లె వనాలు, ప్రకృతి వనాలు, పట్టణ వనాలు, పట్టణ ప్రకృతి వనాలు, రోడ్లు తీసుకున్నా ఏవి తీసుకున్నా కూడా హరిత తెలంగాణ. పాలకుర్తి మండల కేంద్రం రాజీవ్ చౌరస్తాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బస్సు లారీ ఢీకొని బస్సులో ఉన్న 6 ప్రయాణికులకు గాయాలయ్యాయి. బాధితులను ఎస్ఐ పవన్ కుమార్ హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో లారీ చౌరస్తాలోని పలు షాపుల మీదకి దూసుకువెళ్లింది. ఫలితంగా షాపులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ప్రజలు ఫుట్పాత్లపై ఉన్న షాపులను తొలగించాలని, లేకపోతే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బండి స్టార్ట్ చేస్తా. ఇక్కడ ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV న్యూస్.